వందల ఏళ్ల చరిత్ర కలిగిన బమ్రుక్ నుద్దౌలా చెరువును హైడ్రా పునరుద్ధరించింది. ఆక్రమణలతో 4 ఎకరాలకు కుజించుకుపోయిన ఈ చెరువును ఆక్రమణలు తొలగించి 18 ఎకరాల్లో తిరిగి పునరుద్ధరించారు అధికారులు. వీటితో పాటు దాదాపు 10 కోట్లతో చెరువును సుందరంగా తీర్చిదిద్దారు. ఇవాళ సాయంత్రం చెరువును ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేడు అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ పేరు, లోగో ఆవిష్కరించనున్నారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. నేడు ఢిల్లీలో పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. సరోజినీ నగర్ జీపీఆర్ఏ క్వార్టర్స్ వద్ద మహిళా లబ్ధిదారులకు ప్లాట్స్ అప్పగింత కార్యక్రమంలో పాల్గొనున్నారు. 18,300 కోట్లతో నిర్మిస్తున్న మెట్రో ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. ఫేజ్ VA కింద 3 కొత్త మెట్రో కారిడార్లకు శంకుస్థాపన చేయనున్నారు. 15,200 కోట్ల జీపీఆర్ఏ రీడెవలప్మెంట్ ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు ప్రధాని. హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతిరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. చెత్త సేకరణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలని సూచించారు. నగరం పరిధి విస్తరించినందున ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంప్ యార్డుల్ని వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలి అన్నారు. సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు రాజకీయాల్లోకి చేరే విషయంపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. చేరటం చేరకపోవటం వారి ఇష్టమన్న ఆయన మావోయిస్టు సానుభూతిపరులు చాలామంది రాజకీయ పార్టీలో వచ్చి ప్రజాప్రతినిధులు అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనుకుంటే గాంధీభవన్లో మహేష్ గౌడ్ అందుబాటులో ఉంటారని అన్నారు. వారి ఇష్ట ప్రకారం ఏ పార్టీలో అయినా చేరవచ్చని అన్నారు. అజ్ఞాతంలో ఉన్న గణపతి లొంగిపోవాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. గణపతి లొంగిపోతే ఆయన ఆరోగ్యానికి, ప్రాణానికి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అన్యాయం చేయటానికి రాలేదని అన్నారు లొంగిపోయిన మావోయిస్టు మాధవి. ప్రజలకు న్యాయం చేయాలనే వచ్చానని చెప్పారామె. భవిష్యత్తుపై ఇంకా ఏమీ తేల్చుకోలేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నిలబడతానో లేదో తెలియదంటూ హాట్ కామెంట్స్ చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేదన్న ఆయన పార్టీ టికెట్ ఇస్తే పోటీపై అప్పుడు ఆలోచిస్తానన్నారు. కేంద్రీయ విద్యాలయ విషయంలో తాను అడ్డుకుంటున్నా అనే విమర్శ పచ్చి అబద్ధమన్నారు. తనపై నిందలు వేస్తున్నారంటూ ఎంపీ అరవింద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కందిమళ్లవారి బంజర్లో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన వీరాంజనేయచారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీగా మంటలు చెలరేగి రేకుల ఇల్లు దగ్ధమైంది. స్థానికులు మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే బీరువాలో ఉన్న సుమారు 6 లక్షల విలువగల బంగారం, వెండి ఆభరణాలు, 4 లక్షల నగదు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం 12 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉండటానికి ఇల్లు, కట్టుబట్ట బూడిదయ్యాయి అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. రాష్ట్రపతి బెంగాల్ పర్యటన పరిణామాలపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇంటర్నేషనల్ సంతాల్ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బెంగాల్ ప్రభుత్వం ప్రోటోకాల్ కల్పించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పదవిని అవమానించేలా వ్యవహరించడం బాధ కలిగించిందని అన్నారు. రాష్ట్రపతి పట్ల అత్యంత గౌరవ మర్యాదలతో మెలగాల్సి ఉండాలన్నారు సీఎం చంద్రబాబు.
ఏపీలో వజ్రప్రహార్ పేరుతో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ జరిపారు. ఇందులో భాగంగా మెగా కార్డన్ డే నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది వ్యక్తులు 500 వాహనాలను తనిఖీ చేశారు పోలీసులు. సరైన పత్రాలు లేని 57 వాహనాలను గుర్తించారు. నేరాలకు సంబంధించి ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్న వ్యక్తులను స్పాట్లో పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. విజయవాడలో పిస్టల్తో హల్చల్ చేసిన నిందితుడు మురళిని అరెస్ట్ చేశారు. కార్డన్ సెర్చ్లో భాగంగా బెజవాడ బస్టాండ్లో పోలీసులు సోదాలు జరిపారు. బాలాజీ హోటల్లో మురళి అనే వ్యక్తి దగ్గర పిస్టల్ గుర్తించారు. ఆ సమయంలోనే పోలీసులపై దాడి చేసేందుకు మురళి ప్రయత్నించాడు. ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాలేదు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మురళిని పట్టుకున్నారు. ఒక 9mm పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్స్ను స్వాధీనం చేసుకున్నారు. మురళిని అరెస్ట్ చేసిన పోలీసులు గన్ ఎలా వచ్చిందని ఆరా తీశారు. బీహార్ నుంచి గన్ కొన్నట్టు గుర్తించారు. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంతలక్ష్మి దుర్గకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ/ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఉమా సునంద ఈ వారెంట్ను జారీ చేశారు. అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ పరారీలో ఉన్నారు. ఆమె కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరులో గ్రామ సర్వేయర్లు ఆందోళన చేపట్టారు. సచివాలయ వ్యవస్థలో పనిచేసే సర్వేయర్లకు సమాంతరంగా తమకు కూడా పే స్కేల్ పెంచాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్న జిల్లా అధ్యక్షుడితో పాటు ప్రధాన కార్యదర్శిని సస్పెండ్ చేయడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడంతో పాటు సస్పెండ్ చేసిన ఇద్దరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి దుర్గమ్మ అనే మహిళ నిరసనకు దిగింది. తన కుమారుడికి కుల ధృవీకరణ పత్రం కోసం ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవటం లేదంటూ వాపోయింది. కుమారుడు నీట్కు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే లాస్ట్ డేట్ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు స్పందించి వెంటనే తన సమస్యను తీర్చాలంటూ కోరింది. అయితే తల్లిదండ్రులు కులాంతర వివాహం కారణంగా కుల ధృవీకరణ పత్రం జారీకి సాంకేతిక సమస్యలు ఉన్నాయంటున్నారు రెవెన్యూ అధికారులు. గుంటూరు జిల్లా తెనాలిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గంగానమ్మపేటలో 3 అంతస్తుల భవనం పై ఫ్లోర్ నుంచి పొగలు రావటాన్ని స్థానికులు గమనించారు. హాస్పిటల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో అగ్ని ప్రమాదంతో జనం భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలో అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాదంలో 3వ ఫ్లోర్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టు నిర్ధారించారు అధికారులు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన అత్యుత్తమ స్పీకర్ అని కొనియాడారు. స్పీకర్ పదవిలో ఉన్నప్పుడు గొప్ప నాయకుడిలా వ్యవహరిస్తారని, సభలోని ప్రతి ఎంపీని అద్భుతంగా హ్యాండిల్ చేస్తారని కితాబిచ్చారు. కొందరు అరాచకంగా ప్రవర్తించినా మేనేజ్ చేస్తారని, ఆయన ఎవరిని అవమానించబోరని అన్నారు. ఓం బిర్లా నియోజకవర్గం కోటాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు ప్రధానమంత్రి. రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ మలివిడత సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోతున్నారు ఓం బిర్లా. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తుండటంపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి. బీజేపీ నితీష్ను బీహార్ నుంచి వెళ్లగొడుతోందని ఆరోపించారు. నితీష్ మతి భ్రమించిందని, బీహార్ వదిలి వెళ్లొద్దని సూచించారు. బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకంలో అధమస్థాయికి పడిపోయిందని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారని ఫైరయ్యారు. దేశ ప్రజలంతా రాష్ట్రపతి వైపు నిలబడ్డారని చెప్పారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. గాలిలో ఉండగానే హెలికాప్టర్ క్యాబిన్లో ఒక్కసారిగా పొగలొచ్చాయి. అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్ను వెనక్కి మళ్లించారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి సహా అందులోని వారంతా క్షేమంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విడాకుల వివాదాలపై సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ పరోక్షంగా స్పందించారు. ఆ సమస్యల కారణంగా అభిమానులు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే బాధగా ఉందన్నారు. టీవీకే ఆధ్వర్యంలో చెన్నై సమీపంలోని చెంగల్పట్టు వద్ద నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో విజయ్ పాల్గొన్నారు. వ్యక్తిగత వివాదాల గురించి తాను చూసుకుంటానని, పార్టీ కార్యకర్తలంతా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలని అన్నారు. తన వ్యక్తిగత విషయాలను ఎలా పరిష్కరించుకోవాలో బాగా తెలుసని చెప్పారు. వాటి గురించి తర్వాత ఆలోచిస్తానన్నారు విజయ్. అసెంబ్లీ ఎన్నికల వేళ నిరుద్యోగ యువతకు సీఎం మమతా బెనర్జీ గుడ్ న్యూస్ చెప్పారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారికి నెలకు 1,500 రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు. యువ సాథి పేరుతో ప్రవేశపెట్టిన ఈ కొత్త పథకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, 21 నుంచి 40 ఏళ్ల వారు ఈ పథకానికి అర్హులని తెలిపారు. కేవలం స్కాలర్షిప్లు తప్ప ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందని వారు మాత్రమే దీనికి అర్హులని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ ప్రారంభం కావాల్సి ఉందని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుకగా 1 నెల ముందుగానే అమలు చేస్తున్నామని అన్నారు. సర్పై నిరసన కార్యక్రమంలో ఆమె ఈ ప్రకటన చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ పాటించలేదు. సీఎం మమతా బెనర్జీ వచ్చి స్వాగతం పలకలేదు. సీఎంతో పాటు మంత్రులు కూడా స్వాగతం పలకలేదు. దీనిపై రాష్ట్రపతి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కూడా బెంగాల్ బిడ్డనేనని, మమతా బెనర్జీ తనకు సోదరి వంటిదని ముర్ము అభిప్రాయపడ్డారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దేశంలో అనేక చోట్ల గిరిజనులపై అకృత్యాలు జరుగుతుంటే ఎందుకు ప్రొటెస్ట్ చేయటం లేదని ప్రశ్నించారు. మొదట ఏదైనా చేసి ఆ తర్వాత మాట్లాడాలని అన్నారు. ఎన్నికల సమయంలో పాలిటిక్స్ వద్దని, బీజేపీ సలహా మేరకు మాట్లాడుతుందని సూచించారు. టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్స్లో ఒకరిగా నిలిచారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఆయనకు రాబోయే 3 ఏళ్ల కాలానికి గాను ఏకంగా $692 మిలియన్ భారత కరెన్సీ ప్రకారం సుమారు 6,361 కోట్లు భారీ వేతన ప్యాకేజీని ప్రకటించింది. ఈ విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. ఈ ప్యాకేజీ ఆయన పనితీరు, కంపెనీ వృద్ధి లక్ష్యాలతో ముడిపడి ఉండటం విశేషం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వార్షిక పనితీరు సమీక్ష పేరుతో సుమారు 250 నుంచి 300 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. వివిధ విభాగాలు, స్థాయిల్లో ఈ కోతలు ఉన్నట్టు తెలుస్తోంది. తొలి ఐపీఓకు సిద్ధమవుతున్న తరుణంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ తొలగింపులపై ఫ్లిప్కార్ట్ యాజమాన్యం స్పందించింది. ఉద్యోగుల పనితీరును తాము క్రమం తప్పకుండా సమీక్షిస్తామని, నిర్దేశిత అంచనాలను అందుకోలేకపోయిన కొద్ది శాతం మంది ఉద్యోగులు సంస్థ నుంచి వైదొలుగుతున్నారని తెలిపింది.